గమనించాల్సిన విషయం 5 సార్లు అబార్షన్ జరిగిందని చెప్పేసి 5 సార్లు అబార్షన్ అనేది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి కడుపు వచ్చిందని చెప్పి తెలియడానికి మనకు 2 నుంచి 3 నెలలు పడుతుంది. సరే 2 నెలలు అనుకున్నా కూడా కరెక్ట్గా దాని గురించి వెయిట్ చేస్తుంది. అని చెప్పి వెయిట్ చేస్తేనే 2 నెలలకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. 2 నెలలు తెలిసినప్పుడు అప్పుడే అబార్షన్కి వెళ్ళాలి. అబార్షన్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది కనీసం తేరుకోవడానికి. దాని తర్వాత నెక్స్ట్ డేట్ వస్తుంది. అంటే అట్లీస్ట్ 4 నెలలు పడుతుంది ఒకసారి. అంటే 4 పెట్టుకోవడానికి 3 సార్లు మ్యాక్సిమం కావచ్చు. 5 సార్లు అయిందని చెప్పి చెప్తే అందులో అబద్ధం చెప్తుందని చెప్పి అక్కడ క్లియర్ తెలిసిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వేరే విషయం. ఫస్ట్ ఇది అబద్ధమా నిజమా అది మనం కనుక్కోవడానికి క్లియర్ అర్థమవుతుంది. 4 నెలలకు ఒకసారి పడుతుంది ఇది మనకు. అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటా కొన్ని రకాలుగా నమ్మించాడని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా చూడండి, బయట ఎవరినా కాదు, నాది నేను ఆలోచించుకుంటాను. ఒకసారి నేను ఒక అమ్మాయిని మోసం చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని గర్భవతిని చేసిన తర్వాత ఆలోచిస్తా, డేట్ వస్తుందేమో అని చెప్పి చెక్ చేసుకో అని చెప్పి అంట. తను చెక్ చేసుకోవడానికి కూడా 15 నుంచి 20 రోజులు పడుతుంది. తనకు వయసు వచ్చిన నుంచి 15 రోజులు పడుతుంది టైం అనేది. మళ్ళీ అన్నం రిలీజ్ కావడానికి ఆ 15 రోజుల్లో ఆ 3 రోజుల్లో కలిస్తేనే. ఆ 3 రోజుల్లో కనుక కలవకపోతే ఇంకా 15 రోజుల్లో ఇంకేముండదు. మళ్ళీ వయసు రావాలి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ 15 అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ రావాల్సింది క్లియర్గా. అంటే తను ప్రీ ప్లాన్గా చేస్తే మాత్రమే 3 సార్లు రావడానికి సాధ్యమైంది. 5 సార్లు అనేది మాత్రం ఖచ్చితంగా అబద్ధమైంది. నిజంగా మోసం చేశాడు అనుకుంటే వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. అంటే ముందే మోసం చేశాడని ఊహించుకోవడానికి వీడియోస్ తీసుకోవడం అనుకోవచ్చా ముందు జాగ్రత్త? ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఒక యాడ్ వస్తుందండి. ఒక చిన్న పిల్లాడు మహా అంటే 8 నెలల నుంచి సంవత్సరం ఉండొచ్చు, చైర్లో నుంచి లేస్తున్నాడు, తనే డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంత రియల్గా కనిపిస్తుంది అది. ఇవ్వడం చూస్తే మైకేల్ జాక్సన్ కంటే వీడియో బెటర్ అని చెప్పి అనిపిస్తుంది. అటువంటి వీడియోలు చేయలేరా వీళ్ళు? దేని గురించి అన్నీ చేయొచ్చు. అంటే ఏఐ ద్వారా వీడియోలు చేసేసి వాళ్ళే చేసి చెప్పి నిరూపిస్తుంది. ఇప్పుడు కోర్టు కూడా ఏమవుతుందంటే 100 మందిని శిక్షించినా పర్వాలేదు కానీ ఒక అమ్మాయి కూడా శిక్షించకూడదు అని చెప్పేసి ఆ పద్ధతిలో ఆడవాళ్ళు చెప్పింది నమ్ముతుంది తప్ప మగవాడిని పట్టించుకోవడం లేదు. జస్ట్ 4 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ కోర్టుకు వచ్చింది. మరణం గురించి అని చెప్పేసి కోర్టులో కేసేస్తే లాస్ట్ మూమెంట్ వరకు భర్త ఆపేసి లాస్ట్ కోర్టు వాళ్ళు చెప్పే ముందే తను అసలు నిజం బయటపెట్టాడు. నాకున్న ఆస్తి మొత్తం నా తల్లికి ఇచ్చేసానని చెప్పి దాని గురించి ఆ అమ్మాయి కోపం పట్టలేక కోర్టు నుంచి బయటికి రాగానే కొడుతూనే ఉంది. అన్ని వీడియోలు తీసినా కూడా. అంటే వీళ్ళు ఎంత ఉన్నారంటే మొత్తం ప్రీ ప్లాన్ అన్నట్టు. ఎట్టి పద్ధతిలో మొవాన్ని నాశనం చేద్దాం, సర్వనాశనం చేద్దాం దాని గురించి అని చెప్పి వాళ్ళు వీడియోలు అని చెప్పి కూడా కొన్ని ప్రూఫ్స్ ఉండొచ్చు. మేబీ 1-2 రియల్ ఉండొచ్చు. 5 అనేది మాత్రం తప్పదు. ఖచ్చితంగా దీంట్లో ఆమె కావాలని ట్రీట్మెంట్ ఉంది. మోసం చేస్తాడు అనుకుంటే ఒక్కసారి అయినప్పుడే క్లియర్ తెలిసిపోతుంది. క్లియర్ ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరు అడిగినా అడే వద్దులేరా ఇప్పుడు ఎందుకురా నాకు సంపాదన లేదు, నువ్వు కూడా నా మీద ఆధారపడి ఉన్నావు, వచ్చే పిల్లల్ని మనం పోషించలేము, ఈసారి నెక్స్ట్ టైం చూసుకుందాం అంటే ఒకసారి మానేచ్చు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఆమె పట్టుకొని కూర్చుంది కదా, లేదు నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, నేనేం జాబ్ చేస్తాను. మనం అప్పుడేం పోయింది మీ తెలివి, అక్కడికి ఎటుపోయింది అన్నట్టు తెలియదు. అది ఇప్పుడు 5 దాకా వచ్చేసరికి ఎటుపడి ఎదుటి నాశనం చేయాలి. ఏ రకంగా ఇరికియాలి? ఇటువంటివి ఉంటే జనసేన అనేది మొత్తం పార్టీని బద్దం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ ఏం చేయలేరు కాబట్టి వాళ్ళ నాయకులను చేద్దాం. ఇది ప్రీ ప్లాన్ అన్నట్టు మొత్తం. థ్యాంక్ యూ.